ఇంగ్లాండ్ గడ్డపై తొలి మ్యాచ్ టీ20తో రద్దయ్యాక ఇప్పుడు అందరి కళ్ళు మాంచెస్టర్ వేదికగా జరగబోయే రెండో సమరంపైనే నిలిచాయి. ఈ రోజు రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇక ఈ మ్యాచ్లో ఓపెనింగ్ జోడీ మీద ఆసక్తి పెరిగింది. వరుసగా 3 మ్యాచ్ల్లో ఇండియా ఓపెనింగ్ జోడీ విఫలమైంది. 3 మ్యాచ్ల్లో ఓపెనర్ సంజు శాంసన్ విఫలమయ్యాడు. వరుస వైఫల్యాలతో ఒత్తిడిలో ఉన్న సంజు శాంసన్కు తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ అభిమానులు నెలకొంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగే కీలక పోరు కోసం టీమిండియా వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారింది. గత 3 మ్యాచ్ల్లో వరుసగా విఫలమవుతున్న కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ రెండో టీ20లో బెంచ్కే పరిమితం చేయాలనే డిమాండ్లు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 2026 టీ20 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లకు 1-2 వైఫల్యాలకి దూరం పెట్టకుండా వారికి తగిన అవకాశాలు ఇవ్వాలనేది గంభీర్ శైలి. అందువల్ల ఈ మ్యాచ్లోనూ అభిషేక్ శర్మతో కలిసి సంజు శాంసన్ ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు వరుసగా రన్అట్ అవుతూ దురదృష్టాన్ని మూటగట్టుకుంటున్న ఇషాన్ కిషన్ సైతం ఈ మ్యాచ్లో తన ముద్ర వేయాలని పట్టుదలగా ఉన్నాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరికొంతకాలం తన అవకాశం కోసం వేచి చూడక తప్పేలా లేదు. తొలి టీ20 మ్యాచ్లో భారత బ్యాటింగ్ అగ్రశ్రేణి తడబడినప్పటికీ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఒక భారత కెప్టెన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డును కూడా అయ్యర్ తన పేరిట లిఖించుకోవడం విశేషం. మరోవైపు శివం దూబే కూడా కేవలం 21 బంతుల్లోనే 42 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. యువ ఆటగాడు తిలక్ వర్మ గత మ్యాచ్లో నెమ్మదిగా ఆడి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ మేనేజ్మెంట్ అతనిపై నమ్మకం ఉంచింది. ఆల్రౌండర్ కోటాలో అక్షర్ పటేల్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా సూర్యన్ షెడ్జేర్కు నిరాశ ఎదురైంది. తొలి టీ20 మ్యాచ్లో భారత బ్యాటింగ్ ముగిసిన వెంటనే భారీ వర్షం పడడంతో బౌలర్లకు మైదానంలో దిగే అవకాశం రాలేదు. బౌలింగ్ సామర్థ్యాన్ని పరీక్షించే అవకాశం లేకపోవడంతో రెండో మ్యాచ్లోనూ అదే బౌలింగ్ లైనప్ను కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పేస్ బాధ్యతలను హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా పంచుకోనున్నారు. యూకే పర్యటనలో వరుణ్ చక్రవర్తి అలాగే రవి బిష్ణోయ్కి జోడీకి ఇదే మొదటి పూర్తిస్థాయి మ్యాచ్ కానుంది. ఇక ప్రముఖ వాతావరణ వెబ్సైట్ అక్యువేదర్ నివేదిక ప్రకారం శనివారం మాంచెస్టర్ నగరంలో వాతావరణం దోబూచులాడుతోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందే పగటిపూట వర్షం పడే అవకాశం సుమారు 57% ఉంది. మైదానం చుట్టూ దట్టమైన నల్లటి మేఘాలు కమ్ముకోవడంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సమాచారం. దీనివల్ల టాస్ సమయానికి పడటం కూడా అనుమానంగా మారింది. ఇక ఇంగ్లాండ్ కాలమానం ప్రకారం మ్యాచ్ జరిగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల సమయంలో కూడా వర్షం పడే సూచనలు 51% వరకు ఉన్నాయి. అంటే మ్యాచ్ జరుగుతున్నప్పుడు పదే వర్షం అంతరాయం కలిగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే క్రికెట్ ఫ్యాన్స్కు ఊరటనిచ్చే ఒక సానుకూల అంశం కూడా ఉంది. ఈ మ్యాచ్ జరగబోయే మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి గ్రౌండ్లో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులో ఉంది. గతంలో మ్యాచ్ జరిగిన చెస్టర్లీ స్ట్రీట్ మైదానంతో పోలిస్తే ఇక్కడ వర్షం తగ్గిన కొద్ది నిమిషాల్లోనే పిచ్ అవుట్ఫీల్డ్ను చాలా వేగంగా ఆరబెట్టే సదుపాయం ఉంది. అందువల్ల మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశాలు చాలా తక్కువని క్యూరేటర్లు చెబుతున్నారు. ఒకవేళ వర్షం పడినా ఓవర్ల సంఖ్యను తగ్గించి కనీసం కొద్ది ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తారు. భారత క్రికెట్ ప్రపంచంలో మొత్తంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎప్పుడు అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయబోతున్నాడు అన్నది. టీమిండియాలో అతడికి ఎప్పుడు అవకాశం వస్తుందా అని అభిమానులంతా కళ్ళలో ఒత్తులు వేసుకొని మరీ చూస్తున్నారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 4న మాంచెస్టర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి భారత్ తుది జట్టుపైనే ఉంది. వైభవ్ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్స్ పెరుగుతున్న తరుణంలో భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆయన ఇచ్చిన సమాధానం ప్రకారం ఈ యువాటగాడు బరిలోకి దిగడానికి మరికొంతకాలం వెయిటింగ్ తప్పదని స్పష్టమైంది. టీమిండియా మేనేజ్మెంట్ ప్రస్తుతానికి విన్నింగ్ కాంబినేషన్ మార్చడానికి సిద్ధంగా లేదని మోర్నీ మార్కెల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత టాప్ ఆర్డర్లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి సీనియర్ పవర్ఫుల్ బ్యాటర్లు ఉన్నారని, వారిలో ఎవరిని అంత సులభంగా జట్టు నుంచి డ్రాప్ చేయలేమని ఆయన తేల్చి చెప్పారు. గత కొన్ని నెలలుగా జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తూ అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్న ఆటగాళ్లపై నమ్మకం ఉంచడం టీం మేనేజ్మెంట్ బాధ్యతని మోర్కెల్ తెలిపారు. వైభవ్ సూర్యవంశీ జట్టు ఎంపికపై కోచ్ మార్కెల్ మరింత వివరంగా మాట్లాడారు. సంజు శాంసన్ ఇటీవల టీ20 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. అంతేకాకుండా ఐపీఎల్ సీజన్లో కూడా పరుగుల వరద పారించాడు. కోచింగ్ స్టాఫ్ పరంగా చూస్తే ఇప్పటికే నిరూపించుకున్న సీనియర్ ఆటగాళ్లకు పూర్తి మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. ఒక యువ ఆటగాడు అవకాశం కోసం ఎదురు చూడటం అనేది క్రికెట్లో చాలా సహజమైన
విషయం. అది జట్టుకు మంచిదే అయినప్పటికీ మేము కేవలం ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్ గురించే కాకుండా మొత్తం జట్టు ప్రయోజనాలను, గెలుపు అవకాశాలను ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మోర్కెల్ తెలిపాడు. అయితే వైభవ్ సూర్యవంశీ ప్రతిభను కోచ్ మోర్కెల్ తక్కువ చేయలేదు. నెట్స్ ప్రాక్టీస్ సమయంలో తానే స్వయంగా వైభవ్కు బౌలింగ్ వేసి ట్రైనింగ్ ఇచ్చానని, ఈ 15 ఏళ్ల కుర్రాడి బ్యాటింగ్ నైపుణ్యం చూసి తాను ఎంతగానో ప్రభావితమయ్యానని కొనియాడారు. వైభవ్ చాలా తక్కువ సమయంలోనే జట్టులోని మిగతా సీనియర్ ఆటగాళ్లతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నాడని, అతడి భవిష్యత్ చాలా బాగుంటుందని తెలిపారు. భవిష్యత్తులో వైభవ్కు అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటాడనే నమ్మకం తనకు ఉందని మోర్కెల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. సంజు శాంసన్ వరుస వైఫల్యం నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ రంగంలోకి దిగారు. వయసుతో సంబంధం లేకుండా అద్భుత ప్రతిభ కనబరుస్తున్న వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశాలు ఇవ్వాలని గవాస్కర్ మేనేజ్మెంట్ను గట్టిగా కోరారు. మరోవైపు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సైతం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలను తప్పుపట్టారు. ఫామ్లో లేని ఆటగాళ్లను వెనకేసుకొస్తూ వైభవ్ లాంటి యువ కిషోరాన్ని అన్యాయం చేస్తున్నారని కైఫ్ మండిపడ్డారు. రెండో టీ20 నాటికైనా జట్టులో మార్పులు చేయకపోతే కష్టమేనని హెచ్చరించారు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం లభించిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ అద్భుతమైన హాఫ్ సెంచరీని మొదటి టీ20లో చేశాడు. అటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 68 పరుగులతో బాధితాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అయితే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ అనవసర పరుగు కోసం ప్రయత్నించి రన్అట్ కావడం కాస్త నిరాశపరిచింది. అభిషేక్ శర్మ అద్భుత ఫామ్లో ఉన్నందున రెండో టీ10లోకి అతన్ని జోడీగా వైభవ్ సూర్యవంశీని బరిలోకి దించితే ఓపెనింగ్ సమస్య తీరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత ఇన్నింగ్స్లో భారీ స్కోర్లు నమోదైనప్పటికీ ఓపెనర్గా బరిలోకి దిగిన సంజు శాంసన్ మరోసారి చేతులెత్తేశాడు. ఇప్పటికే ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో ఘోరంగా విఫలమైన సంజు ఇంగ్లాండ్పై కూడా అదే ఫెయిల్ ఫామ్ను కొనసాగించాడు. ఈ మ్యాచ్లో కేవలం 7 బంతులను ఎదుర్కొని కేవలం ఒకే పరుగు మాత్రమే చేసి ఫెయిల్యూర్ చేరాడు. తన స్థానానికి భర్తీ చేయడానికి యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సిద్ధంగా ఉన్నాడని తెలిసి కూడా సంజు బాధ్యతారహితంగా ఆడటంపై అభిమానులు, మాజీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఒక మ్యాచ్లో ఆడితే తర్వాతి 4 మ్యాచ్ల్లో విఫలమవడం సంజుకు అలవాటుగా మారిందని విమర్శలు వస్తున్నాయి. మరి రెండో మ్యాచ్లో ఓపెనింగ్ జోడీ ఎలా ఉండబోతోంది? సూర్యవంశీ ఛాన్స్ వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. మరోవైపు వరుసగా విఫలమవుతున్న సంజు శాంసన్ స్థానంపై కూడా తీవ్రంగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ టెస్ట్ స్టార్ నయావాల్ చతేశ్వర్ పూజారా కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్కు అవకాశం ఇవ్వాలని చెబుతూనే అందుకోసం సంజును జట్టు నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశాడు. జియో స్టార్తో మాట్లాడిన చతేశ్వర్ పూజారా సంజు శాంసన్పై టీం మేనేజ్మెంట్ పూర్తి విశ్వాసంతో ఉంచాలని సూచించాడు. టీ20 ప్రపంచ కప్ 2026 విజయంలో సంజు కీలక పాత్ర పోషించాడని, అలాంటి మ్యాచ్ విన్నర్ను ఒక్కసారిగా తప్పించడం సరికాదని పేర్కొన్నాడు. సంజు శాంసన్కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. అతను ఎలాంటి ఒత్తిడిలోకి లోనవ్వాల్సిన అవసరం లేదు. టీ20 ప్రపంచ కప్ 2026లో తానేంటో నిరూపించుకున్నాడు. అతడి ప్రతిభపై ఎలాంటి సందేహం లేదు. సహజమైన ఆట ఆడితే మళ్ళీ పరుగులు చేస్తాడు అని పూజారా తెలిపాడు. ఇక వైభవ్ ప్రతిభ అసాధారణమని పూజారా ప్రశంసించాడు. అతడికి త్వరలోనే భారత జట్టులో అవకాశం రావాలని కోరుకున్నాడు. అయితే ఆ అవకాశం సీనియర్ ఆటగాళ్లను తొలగించడం ద్వారా కాకుండా వారికి విశ్రాంతి ఇచ్చి కల్పించాలని సూచించాడు. వైభవ్ ఆడాల్సిందే, కానీ అతడి కోసం సంజు, అభిషేక్ లేదా ఇషాన్ లాంటి టాప్ 3 బ్యాటర్లను జట్టు నుంచి తప్పించకూడదు. అవసరమైతే వారిలో ఒకరికైనా విశ్రాంతి ఇచ్చి వైభవ్ను ఆడించాలి. అతడికి ఇంకా 15 ఏళ్లు మాత్రమే, అవకాశం తప్పకుండా వస్తుందని పూజారా అభిప్రాయపడ్డాడు.